హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే అంటే మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్లో మీకు ఈరోజు మనం తయారు చేసి చూపించే ఏంటంటే చిన్నపిల్లలు నీచువాచన లేకుండా ఇష్టంగా తినే చేపల పులుసు ఎలా తయారు చేస్తారో మీకు ఒకసారి నేను తయారు చేసి చూపిస్తాను. సో మనం చేపల పులుసుకి ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక 1.5 kg చేపలు తీసుకున్నాను. సో దానికి ఇవ్వండి ఇంత చిన్న చిన్న పీసెస్ కట్ చేయించాను. ఈ చిన్న పీసెస్ తర్వాత దానికి కావాల్సింది మీకు కల్లుప్పు ఉంటే కల్లుప్పు, పసుపు, కారం, నూనె, 2 చిన్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయలు, మంచినూనె. ఇదే కాకుండా మీకు చివరిలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, ఇవి కాకుండా చివరిలో మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ నీచు వాసన లేకుండా ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు లాస్ట్లో చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. ముందుగా చేపల పులుసును తయారు చేసి నీట్గా కడుక్కోండి. ఇలా కల్లుప్పు వేసుకుని మీరు ఇట్లా నీట్గా ఒక్కసారి కడుక్కుంటే ఈ ముక్క అనేది కొంచెం గట్టిగా అవుతుంది. గట్టిగా అవడం కోసం అని చెప్పేసి మనం ఇప్పుడు కల్లుప్పు వేసి నీట్గా కడుక్కుండి ఈ వేస్ట్ వాటర్ మొత్తాన్ని తీసేసి ఇలా కడిగిన తర్వాత కొంచెం మీ రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు, ఇవి వేసిన తర్వాత కొంచెం నూనె వేసి బాగా కలుపుకుందాం. ఇలా కలిపి ఉంచుకున్న తర్వాత మనం తీసుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా తరుగుకున్న అల్లం వెల్లుల్లిపాయని మిక్సీ పట్టుకోవాలి. చిన్న జార్ తీసుకుని అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మెత్తగా వేస్తారు, పేస్ట్ లాగా వేసేస్తారు. ఎప్పుడైనా పేస్ట్ లాగా వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్లా అంటే ఇట్లా కచ్చా పచ్చాలాగా బరకగా ఉండేటట్టుగా వేసుకుని దాన్ని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కల్లో వేసుకున్నాం. మనం తీసుకున్నాం కదా 2 ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయలు ఇట్లా చిన్నగా, ఇట్లా మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, ఇట్లా చిన్న ముక్కలు కోసుకొని వాటిని కూడా వీటిలో కలిపేసుకున్నాం. ఇట్లా అది ఇట్లా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇలా మొత్తం అన్నీ మిక్స్ అయ్యే వరకు మంచిగా ఇట్లా మిక్స్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఇందులో చేప ముళ్ళు ఉంటాయి కదా, అవి చేతికి గుచ్చుకునే అవకాశం ఉంది. ఇట్లా ఒకసారి ఇట్లా కలుపుకోండి. ఇట్లా కలుపుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకున్న తర్వాత
పక్కన పెట్టేసుకుని చింతపండుని మనం నీళ్ళలో ఇట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని ఇట్లా పులుసు చింతపండు పులుసు విసుక్కొని దీనిలో పోసేయండి. ఇట్లా ఇలా చింతపండు పులుసు పోసుకున్నాక ఇంకా మనకి కొంచెం పులుసు పడుతుంది. మనకేంటంటే చేపల పులుసులో ఏంటంటే పులుసు అనేది మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. సో ఏంటంటే చికెన్ అనుకోండి మనం కలయి పెట్టుకుంటాం కాబట్టి తిప్పడానికి అవకాశం ఉండదు. ఇదంటే తిప్పడానికి అవకాశం ఉండదు. ఇలా ఉంది కదా, ఇలా కొంచెం ఇంకొంచెం పులుసు పడుతుంది. కొంచెం పులుసు పోసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఈ చింతపండు రాకుండా ఓన్లీ పులుసు వరకే నేను పోస్తున్నా. చూడండి, ఈ ముక్కలు మునిగే వరకు మనం పులుసు పోసుకుంటాం. చూడండి, ముక్కలు మునిగినట్టు వరకు నీళ్ళు పులుసు తీసుకుని దీన్ని పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పులుసు మొత్తాన్ని కళాయి పెట్టుకుని ఒకసారి స్టవ్ మీద పెట్టుకున్నాం. స్టవ్ మీద పెట్టుకున్నాక మన ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే పచ్చిమిర్చిని ఇట్లా నిలువుగా కోసుకుని ఈ పులుసులో అక్కడక్కడ ఇట్లా వేసుకుంటే మీకు అనేది స్పైసీనెస్ బట్టి మీకు పచ్చిమిర్చి తీసుకోండి. ఎవరికైనా ఇంకా కావాలి, పులుసు కావాలి, గ్రేవీ కావాలి అనుకుంటే బెండకాయలు 3 బెండకాయలు తీసుకుని బెండకాయలు వేసుకున్నా బాగుంటుంది. చేపల పులుసులో బెండకాయ కూడా వేస్తే చాలా సూపర్ ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మీ 10 నిమిషాలు ఖాళీగా లేకుండా మీకు ఒక చిన్న రెసిపీ చెప్తాను. చేపల పులుసులో ఇది మెయిన్ రెసిపీ. ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు. సో నేను మీకు ఇప్పుడు అది రెసిపీ చూపిస్తాను. చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు మనం ఫైనల్ మసాలా, మనము చేపల మసాలా బయట మార్కెట్లో దొరుకుతాయి. దానికన్నా ఇది మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేవి. నేను ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నా. 3 ఇవి దాల్చిన చెక్క, కొంచెం లవంగాయలు, ధనియాలు, కొంచెం బియ్యం. ఒకసారి బియ్యం ఇట్లా మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. చేపల పులుసులో నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఒక్కసారి ఇది ఇలా ట్రై చేయండి. దీన్ని పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉడికాక మనకి చేపల పులుసు ఏంటంటే గంటి పెట్టలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇట్లానే చిన్నగా పట్టుకుని ఇట్లా కలుపుకొని, చూసారు కదా ఎట్లా కలిపాను, సేమ్ అలాగే కలిపేసుకుని మళ్ళీ ఒక్క 10 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకుని ఉడికిచ్చేసుకుందాం. చూసారు కదా మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. సో ఇట్లా పులుసు మొత్తం కొంచెం మీకు ఎంత పులుసు కావాలో అంత ఉంచేసుకుని మిగతా దాన్ని మనకు అయిపోయింది. ఇప్పుడు నేనంటే మనం మిక్సీలో పట్టుకున్నది మసాలాలు చెప్పాను కదా, మసాలాని ఇవి ఇంత మెత్తగా చూసాం కదా, ధనియాలు, కొంచెం లవంగాయ, దాల్చిన చెక్క, కొంచెం బియ్యం,
వెల్లుల్లిపాయ వేసుకున్న దాన్ని మనం పైన చేపల పులుసు పైన ఇట్లా చల్లుకోవాలి. ఇట్లా చేపల పులుసులో చల్లుకుంటే మనకనేది దానిపైన అలా మనం ఇట్లా చేత చల్లుకున్న తర్వాత మీకు లాస్ట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇటు చూడండి ఒకసారి. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది చేపల పులుసుకి మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి అంటారు కదా, అందులో నూనె. ఇది వేసుకుంటే మనకి చేపల్లో అస్సలు నీసు వాసన అంటే నీచు వాసన మీకు కొంచెం కూడా నీచు వాసన అనిపించదు. దీని పైన ఇట్లా కొంచెం, మరీ ఎక్కువ కాదు, కొంచెం ఇట్లా చూస్తారు కదా. మనం ఇట్లా చేపల పులుసు పైన ఈ మామిడికాయ పచ్చడి నూనె వేసుకుంటాం వల్ల ఏంటంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ప్లస్ చూడడానికి కూడా బాగుంటుంది. మీకు చేపల పులుసులో ఉండే నీసు వాసన అస్సలు ఉండదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దీనిపైన మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కొంచెం లైట్ మనం తీసుకున్న కొత్తిమీర దానిపైన లైట్గా చల్లుదాం. లైట్గా కొత్తిమీర ఇట్లా చల్లేసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచేసి చేపల పులుసు రెడీ. చూసారు కదా, ఒక్క 2 నిమిషాలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల పులుసు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి ఇప్పుడు మన చేపల పులుసు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం ఒకసారి ఎట్లుందో. నేను చెప్పాను కదా, మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు తినపోయినా ఇష్టంగా తినాలి, ఇలా చేయాలి అంటే ఒకసారి టేస్ట్ కోసం మీకోసం సూపర్. ఇదేంటనండి, ఎప్పుడు చేసిన వీడియో కోసం ఏమో ఇంత టేస్ట్ ఉంది. ఇది ఎప్పుడు చేసిన ఇంతే టేస్ట్గా మీరు చేసుకోవాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ చెప్పు ఒకసారి, సూపర్. అక్కడ చూసి చెప్పు, సూపర్. టేస్ట్ చూసి చెప్పు, టేస్ట్ ఎట్లా ఉంది చూసి చెప్పు, సూపర్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, ఎప్పుడైనా చేపల పులుసుని మనం వేడివేడిగా తింటే అస్సలు టేస్ట్ ఉండదండి. మనం చేపల పులుసుని చిన్న గిన్నె తీసుకుని వాటర్ పెట్టి ఆ వాటర్లో చల్లారే వరకు మనం పెట్టేస్తాం. ఇందులో చల్లారిన తర్వాత ఎంత చల్లగా ఆరితే అంత టేస్ట్ వస్తుందండి చేపల పులుసు. చూశారు కదండి మనం ఈరోజు చేపల పులుసు ఎట్లా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.